హలో ఎవరివన్, వెల్కమ్ టు అర్బకస్ మీడియా. జగన్మోహన్ రెడ్డికి దడ పుట్టిస్తున్న విజయసాయి రెడ్డి. అసలు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి దడ పుట్టిస్తుందా? విజయసాయి రెడ్డి ఏదైతే మాటలు చెప్తుండో దాన్ని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారా? అసలు ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు భయపడాలి విజయసాయి రెడ్డి గారికి? వీడియోలో డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఆంధ్ర లిక్కర్ స్కామ్ అనేది ఎంత పెద్దదంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఆంధ్రాలో పెద్ద లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి అయితే మాత్రం పెద్ద ఆరోపణలు అయితే ఉన్నాయి. అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్న రోజులు గవర్నమెంట్ ఏదైతే మద్యం తయారు చేసిందో, నాణ్యత లేని మద్యం, కల్తీ మద్యం, అడ్డమైన పేర్లు తీసుకొచ్చి వాళ్ళే పేర్లు పెట్టేసి స్టిక్కర్లు అతికి పెట్టేసి సీల్ వేసేసి ఎక్కడ కూడా ఒక నాణ్యమైన మద్యం ఇవ్వకుండా ఇష్టానుసారంగా రేట్లు పెంచి ఒక గవర్నమెంట్ స్టాండర్డ్ ప్రకారం ఇంత రేటు ఉండాలి, ఇది ఉండాలని చెప్పేసి ఒక స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఆ రేటు ఎందుకన్నది తర్వాత వాళ్ళు జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి. అట్లా జస్టిఫికేషన్ ఏది లేకుండా ఇష్టానుసారంగా వీళ్ళే మందు తయారు చేసి వీళ్ళే దానికి ఒక రేటు తయారు చేసి ఆ ఇష్టానుసారంగా ఏదైతే అమ్మారో దానిపైన విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్లో అతన్ని సిట్ విచారణకు పిలిచినప్పుడు అతను ఏదైతే స్కామ్ జరిగిందో, ఎన్ని విధాలుగా స్కామ్ జరిగిందో, ఏ విధంగా ఆ గవర్నమెంట్ సర్కిల్లో ఆ వైన్ షాప్లన్నీ అలాగట్ చేసి ప్రతి ఒక్కటి క్యూఆర్ కోడ్ లేకుండా ఎట్లా అసలు ఈ బ్లాక్లో ఈ మద్యం ఎట్లా మీరు ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది, దీన్ని మధ్య వెనక ఎవరు ఉన్నారని చెప్పేసి సిట్ విచారణలో విజయసాయి రెడ్డి గారు మొత్తం క్లియర్గా చెప్పేసిండు. ఇందులోని జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చు బిగుసుకుంటుందంటే ఖచ్చితంగా బిగుసుకుంటుంది. ప్రజెంట్ అయితే కసిరెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు అయితే దీనిలో A1 A2 ఉన్నారు. నెక్స్ట్ బయట ఆరోపణలు అట్లున్నాయి. వీళ్ళిద్దరే మెయిన్ ఈ లిక్కర్ కుంభకోణం ఏదైతే జరిగిందో వీళ్ళిద్దరిదే మెయిన్. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది. లాస్ట్ అప్రూవల్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చింది కాబట్టి వీళ్ళు ఈ విధంగా చేశారన్నక్కడికైతే విజయసాయి రెడ్డి గారు క్లియర్గా చెప్పేశారు. అసలు విజయసాయి రెడ్డి గారిని సిట్ ఎటువంటి ప్రశ్నలు లేచింది, విజయసాయి రెడ్డి గారు ఆయన ఏ విధంగా స్పందించారన్నది మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సిట్ ఏవైతే విచారణలు అడిగిందో, సిట్ టీం ఏదైతే విజయసాయి రెడ్డి గారిని ఒక డే మొత్తం విచారించిందో, విజయసాయి రెడ్డి గారు చాలా క్లియర్ క్యాటరీగా ఉన్నారు ఆయన. ఎందుకంటే ఆయన రాజకీయాలు వదిలేసిండు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసిండు. ప్రజెంట్ ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి ఆయన దాకా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన పక్కల మీద దొబ్బనికే 100% ట్రై చేస్తాడు. అదే విజయసాయి రెడ్డి గారు కూడా చేసిండు. విజయసాయి రెడ్డి గారు ఎందుకు చేయని కారణం కూడా ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పవర్లో లేనప్పుడు విజయసాయి రెడ్డి గారికి పవర్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చినాక విజయసాయి రెడ్డి గారికి పవర్ లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వీళ్ళకే తెలవాలి అది ఎందుకన్నది. ఈ ఏదైతే లిక్కర్ స్కామ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లో నుంచి వచ్చిందో, మనమే లిక్కర్ తయారు చేద్దాం, మనమే గవర్నమెంట్ నుంచి మద్యం షాపులు పెడదాం, ఏవైతే ఉన్నాయో అవి మనమే తీసుకుందామని చెప్పేసి ఏదైతే జరిగిందో అది మొత్తం పూసగుచ్చినట్టు. అసలు వీళ్ళ ఎజెండా ఏంది, వీళ్ళు ఏ ప్లాన్తో వైన్ షాపులు పెట్టారు, ఏ ప్లాన్తో బయట అమ్మారు, వీళ్ళు ఎన్ని కోట్లు ఇందులో కుంభకోణం జరిగింది, ఆ మద్యం తయారు చేయడానికి ఎంత, ఆయన అమ్మినాడు, దానిలో ఎంతమంది ఆ కల్తీ మద్యంతో చచ్చిపోయారు, డీటెయిల్స్ అన్నీ ఉన్నట్టు విజయసాయి రెడ్డి గారికి ఏదైతే తెలుసో అది మొత్తం చెప్పేసిండు. కసిరెడ్డి గారిని ఆల్రెడీ అరెస్ట్ చేసిరు ఆ విషయంలో, అది కూడా తెలుసు. నెక్స్ట్ ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా ఇందులో ఉన్నారని చెప్పేసి అయితే బయట ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు నిజమో నెక్స్ట్ ఉన్న సిచ్యువేషన్సే డిసైడ్ చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దడ పుట్టిస్తున్నది ఏంది అని చెప్పేసానంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే గవర్నమెంట్ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే సపోర్ట్ ఉందో సపోర్ట్ మొత్తం పోయింది. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడింది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడున్నది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న అధికారం చూసి. ఎప్పుడైతే అధికారం పోయిందో జగన్మోహన్ రెడ్డి గారిని 90% ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు పట్టించుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే ఆయన దగ్గర పవర్ లేదు కాబట్టి. సో ఈ పవర్ లేదు కాబట్టి విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి గారు అప్పుడు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన ప్రకారమే ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఈయన ఉన్నాయి లేనివి ఏవైతే చెప్పిండో అవన్నీ తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గరికే పోతాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈసారి కనుక అరెస్ట్ అయితే, ఇటువంటి దాని లిక్కర్ స్కామ్లో కనుక అరెస్ట్ అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆ క్రెడిబిలిటీ కూడా, ఎందుకంటే మనందరికీ తెలుసు ఢిల్లీలో కూడా లిక్కర్ స్కామ్ చేసిన కేజ్రీవాల్ని 2-3 సార్లు సీఎంగా చేసిన క్యాండిడేట్ని కూడా ఓడించారంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి భయం ఏంటంటే ఒకవేళ విజయసాయి రెడ్డి గారు కనుక అప్రూవర్గా మారి ఏవేవైతే స్కాములు మొత్తం జరిగినాయో వైఎస్ఆర్ గవర్నమెంట్లో అవన్నీ కనుక ఈయన సిట్కి కనుక చెప్పి దాని మీద కనుక విచారణ వేసి అన్ని కనుక పాజిటివ్ రిజల్ట్లు వస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి నెక్స్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి దడ పుట్టిస్తుంది.
బయటకు వచ్చి ఎంతోమంది ఎన్నో విధాలుగా డైలాగులు కొడుతున్నారు కానీ అది ఏమంటారు, కిందకి వచ్చిన దాకా నీళ్ళు మనకు తడిసిన దాకా తెలియదు అంటారు కదా, అది తడిసినప్పుడే తెలుస్తుంది. బయటకు మాట్లాడడానికి ఏముంది, ఎవరన్నా రావచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, ఫ్రీ కదా, దానికి ఏమవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ కూడా మన వైఎస్ఆర్సీపీలో కొంతమంది అయితే వచ్చి ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. అవన్నింటికి విజయసాయి రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎంగానే ఉన్నాడు తప్ప నడిపింది మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పిండు ఆయన. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే ఈ లిక్కర్కి సంబంధించి అసలు ఈ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ప్రతిదానికి బిడ్డింగ్ ఉంటుంది. ఆ బిడ్డింగ్ లేకుండా అసలు ఎట్లా డివైడ్ చేసిండు ఈయన. ఈ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క షాపు అన్ని దగ్గర ఉన్నాయి. ఈవెన్ విలేజెస్లో కూడా మద్యపాన నిషేధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది మద్యపాన నిషేధం చేయడం మానేసి ఇంకా దాన్ని ఎక్కువ చేసిండు. ఎక్కువ చేయడం కాకుండా కల్తీ మందు, నాణ్యత లేని మందు, చాలామంది అయితే ఆంధ్రప్రదేశ్లో ఆ మందు దగ్గర చచ్చిపోవడం జరిగింది. అంత ఎగ్జాంపుల్ ఎందుకు, ఆంధ్ర పోయి మన ఆయన డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ఆయన కూడా ఆంధ్రాలో పోయి ఈ మందు తాగి మనందరికీ తెలుసు అది ఏమైందో. సో ఇవన్నీ కనుక బయటకు వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి దడబుట్టుడు కాదు, ఇంకా ఆయన నిద్ర కూడా పట్టదు ఆయనకి. ఇందులో కనుక ఏమైనా ఇది వస్తే విజయసాయి రెడ్డి గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో విజయసాయి రెడ్డి గారి స్టేట్మెంట్ని కనుక సపోర్ట్ డాక్యుమెంట్గా తీసుకొని సిట్ వాళ్ళు కనుక దాని మీద దర్యాప్తు చేస్తే మాత్రం నిజంగా చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చాలామంది అయితే మాత్రం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవి కనుక నిజమని డిసైడ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసిరు అంటే ఇవి మెల్లమెల్లగా ఎలక్షన్ ముంగట దాకా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరిని ఏమన్నారు, ఇప్పుడు హరిబరి ఏం చేయరు, ఏదో ప్రస్తుతానికి ఒక టైం ఉంటుంది కాబట్టి ఆ టైం ప్రకారం చేస్తారు. టైం ప్రకారం చేసి ఎలక్షన్లో ఒక 1 year ఏమో ఉందనంగా ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు చేసిన స్కామ్లు ఏంది, ఇప్పుడు దానిలో అప్రూవర్గా మరి విజయసాయి రెడ్డి గారికి చెప్పిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంది, ఆ కసిరెడ్డి గారి కథ ఏంది, మిథున్ రెడ్డి గారి కథ ఏంది, సజ్జల రామకృష్ణారెడ్డి గారి కథ ఏంది, ఇవన్నీ ఇప్పుడు కొన్ని మెయిన్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఇల్లు నిలబడాలంటే 4 పిల్లర్లు, 6 పిల్లర్లు, 8 పిల్లర్లు, 12 పిల్లర్లు అని చెప్పేసి పిల్లర్లు వేస్తారు. అట్లనే ఒక్కొక్క పార్టీకి కొంతమంది పిల్లర్లు ఉంటారు. ఆ పిల్లర్లు కనుక సరిగ్గా లేకపోతే ఇల్లు ఎట్లా కూలిపోతుందో అట్లా పార్టీలో ఆ పిల్లర్లుగా ఒక రేంజ్లో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకుండా కూడా ఆ పార్టీ కూడా అట్లనే కొలాప్స్ అవుతుంది. ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు A1 A2 అన్నకాడికి ఉండే, జగన్మోహన్ రెడ్డి గారు A1 అయితే A2 అన్నకాడికి ఉండే, ఆయననే అట్లనే బయటకు వచ్చేసిండు. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒక 4 పిల్లర్లు అనుకుంటే 4 పిల్లర్లకి ఒక పిల్లర్ బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు 3 పిల్లర్ల మీద నిలబడ్డది. రేపు పొద్దున్న ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఎంపీ, ఆయన గెలిచి ఉన్నాడు ఆల్రెడీ. ఆయన కనుక బయటకు వస్తే ఇంకో పిల్లర్ పోతుంది. ఎందుకంటే ఈ కేసులు అనేవి పెరిగే కొద్దీ ప్రజలతో కొంతమంది తీసుకోవచ్చు, కొంతమంది తీసుకోకపోవచ్చు, కొంతమంది ఎదుర్కోవచ్చు, కొంతమంది ఎదుర్కోలేకపోవచ్చు. అది డిపెండ్ అని వాళ్ళ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇవన్నీ ఒకదాని మీద ఒకటి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చివరికి ఆయన పరిస్థితి ఏందన్నది ఎవరికి అర్థం కాని కాడికి అంత క్రిటికల్గా ఉంది ప్రజెంట్. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ ఆ అధినాయకుడు కావచ్చు, కింద అందరూ ఆగమాగం ఉన్నారు. క్లారిటీ లేదు, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేస్తే రేపు పొద్దున్న ఇదైతే అన్నది ఎవరికి క్లారిటీ లేదు. లిక్కర్ స్కామ్లో మాత్రం ఢిల్లీ కన్నా పెద్ద స్కామ్ జరిగినది మాత్రం ఆరోపణలు చాలా ఘోరంగా ఉన్నాయి. చూద్దాం ముందు నిజాలు బయటకు వచ్చిన తర్వాత చెప్తే బాగుంటుంది. ఇవన్నీ ఆరోపణలే కాబట్టి దానికి జరిగిన జస్టిఫికేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఎట్లా ఎదుర్కొంటారో కూడా నెక్స్ట్ రానున్న రోజుల్లో చూసి దాని గురించి కూడా ఇంకో మంచి వీడియో చేద్దాం. జై హింద్.